కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల హాస్టళ్లలో ప్రభుత్వం సూచించిన మెనూను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఇక మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గతంలో పోల్స్తే హాస్టళ్లు అంగన్వాడీలో గణనీయమైన మార్పులు వచ్చాయని ఫుడ్ కమిషన్ చైర్మన్ తెలిపారు. క్యూఆర్ కోడ్ ను జిరాక్స్ చేసి స్క్రీన్ షాట్ చేసి జిరాక్స్ చేసి కడిపిమ్మని చెప్పాము. రేపు ఎవరైనా కానీ దానికి ఫోన్ పే 17 రూపాయలు కొట్టచ్చు, ఆ 3 రూపాయల గొడవ ఉండదు. ప్లస్ రిసిప్ట్ ఇవ్వాలండి, డీలర్ రిసిప్ట్ ఇవ్వాలండి ఖచ్చితంగా. ఎందుకు రిసిప్ట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు చక్కెర తీసుకోకుండా చక్కెర తీసుకునేట్టు కొట్టి ఆ చక్కెరను వాళ్ళు వేరే విధంగా వాడుకునేది అనుకుంది. చక్కెర అంటే పెద్ద రేట్ లేదు. రేపు రాబోయే కాలాలలో చాలా ఉన్నాయి వచ్చేటివి, కందిపప్పు కానీ ఇట్లా అట్ట గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు వద్దన్నప్పుడు ఇచ్చినట్టు దాంట్లో కొట్టేసి అవి సపరేట్ తీసుకుపోయి బ్లాక్ మార్కెట్ పోయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కట్టం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. మరి ఈ విధంగా పోతా ఉన్నాయి, ఈ విధంగా కంప్లైంట్ వస్తాయి, ఎంక్వైరీలు జరుగుతాయి అని కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా కొంచెంలో కొంచెమైనా అలర్ట్ అవుతారనేది మెయిన్ కాన్సెప్ట్. మేము దాదాపు ఇప్పటికి ఒక 2000-3000 కంప్లైంట్లు పెట్టండి, ఏదో 2, 3, 4, 5 తప్ప మిగతా అన్ని బాగా ఇస్తా ఉన్నారు, సాటిస్ఫైడ్. ఆ డీలర్